నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నూతన 6 చట్టంతో సహా 5 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 6:05 సచివాలయ ఆవరణలో విగ్రహావిష్కరణ కార్యక్రమం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తుతామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధినేత కేసీఆర్ మాకు దిశానిర్దేశం చేశారని వెల్లడి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అన్న కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వ్యాఖ్య. గురుకులాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడులకు లెన్స్కార్ట్తో ఎంఓయూ జరిగిందన్న మంత్రి శ్రీధర్బాబు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు తెలంగాణలో ఏర్పాటు చేయనుందని వెల్లడి. నేడు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి. ఢిల్లీలో రేపటి నుంచి ఈ నెల 14 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ. అత్యల్పంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం. యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహణ. యాత్రికుల కోసం 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నామన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రష్యాతో యుద్ధంలో 43,000 మంది సైనికులను కోల్పోయామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. 3 ఏళ్లుగా చేస్తున్న యుద్ధంలో మరో 3.70 లక్షల మంది గాయపడ్డారని జెలెన్స్కీ ప్రకటన.